అందరికీ నమస్కారం. सभी को नमस्कार. ఈరోజు ప్రభుత్వం తరపు నుండి 123 123 सीएम रिलीफ फंड बोले तो हेल्थ మనం ఆరోగ్య గురించి ఖర్చు పెట్టింది మనం బిల్లులు పెట్టుకొని ఈరోజు 123 చెక్కులు రావడం జరిగింది. 2 రోజుల క్రితం నా దగ్గరికి వచ్చింది. ఎందుకంటే ఇమ్మీడియట్గా ఇస్తే మీకు కూడా ఉపయోగపడుతుంది. దాని 123 చెక్కుల అమౌంట్ 30,90,500 రూపాయలు. ప్రభుత్వం ఇవ్వడం గత 10 సంవత్సరాల నుండి ఇస్తూ ఉన్నారు. చాలా సంతోషమే. ఈ సందర్భంగా ప్రభుత్వానికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నా. కానీ సంవత్సరం నుండి కూడా ప్రతి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో నేను ఒకటే విషయం చెప్తా ఉన్నాం. నేను అసెంబ్లీలో కూడా మాట్లాడాలని అంశం పెట్టిన, అర్థమవుతుందా మీకు సార్? దాని అవకాశం రాలే. అవకాశం రాకుండా కూడా చేస్తూ ఉన్నారు ప్రభుత్వం. పనికి మాలిన మాటలతోటి ఎప్పుడెప్పుడు అసెంబ్లీని కంప్లీట్ చేద్దామనే మాటలు. దాంట్లో ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా నేను క్వశ్చన్ అవర్ కోసం పెడితే అవకాశం రాలే. ఏంటంటే ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది 6 నెలలు 8 నెలలు ఇట్లా లేట్ అవుతా ఉంది. మరియు తక్కువ శాతం వస్తూ ఉంది వారికి. ఎందుకంటే ఉన్నోళ్ళు బాగున్నోళ్ళు అయితే ఇవన్నీ ఏం పెట్టుకోరు, सीएम रिलीफ फंड కోసం పెట్టుకోరు. क्या है जी, बहुत ऐसे लोग तो जरूरत नहीं उनको. गरीब लोगों के लिए ये स्कीम है. गवर्नमेंट क्या कर रहा, 4 महीने 6 महीना 8 महीना कर रहा. साथ साथ 1 लाख रुपए का जो ट्रीटमेंट का अपन अप्लाई करे तो कम से कम 50,000 रुपए आना. मैं नहीं आ रहा, 20,000 से ज्यादा नहीं आ रहा. ज्यादा से ज्यादा बोले तो 25,000. 1 लाख के लिए बोल रहा हूं मैं. 15 से 25,000 आ रहा. हम गवर्नमेंट को डिमांड कर रहे और भी करेंगे. ये చెక్ ఈ మీరు అప్లై చేసుకున్న తర్వాత 2 నుంచి 3 నెలల్లో రావాలా. ఆ తర్వాత ఎక్కువ శాతం కమ్సే కమ్ తక్కువ 40 నుంచి 50-60% రావాలా. ఎందుకంటే ఇది ఎవరో ఇస్తుంది కాదు, ప్రజల డబ్బే, మనం ట్యాక్సుల రూపంగా కట్టిన డబ్బే అది. ఈ విధంగా ప్రభుత్వము ఇక 6 గ్యారెంటీ అవన్నీ ఇప్పుడు అవసరం లేదు. కానీ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మాత్రము వెంటనే త్వరగా రావాలని, ఎక్కువ శాతము మనం అప్లై చేసుకున్న దాంట్లో ఎక్కువ శాతం రావాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మళ్ళీ కూడా మేము సీఎం గారికి రాబోయే అసెంబ్లీలు ఇంకా టైం ఉంది, వారికి కూడా మేము చెప్తామని తెలియజేస్తూ, ఈరోజు ఎవరికైతే చెక్కులు అందుతున్నాయో మీరు ఏదైనా అప్పు చేసింది ఉంటే, ట్రీట్మెంట్ కోసం ఖర్చు చేసింది ఉంటే దానికే దయచేసి ఉపయోగించండి. ఇతర వాటికి ఖర్చు పెట్టద్దు. అప్పు ఉంటే ఖర్చు ముందు అది తీర్చుకోండి, ఎంతైతే అంత. ఆ తర్వాత మీకు అవసరాన్ని బట్టి మీరు ఖర్చు పెట్టండి. అందరికీ మరొకసారి నమస్కారం. భారత్ మాతకి జై.